వాయిస్ ఆఫ్ మంజాల్సిన స్వాగతం సుస్వాగతం. నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఒక వీడియో విడుదల చేశారు. అందులో నేటి యువత ఆఖరికి స్త్రీలు కూడా ఒక పద్ధతి పాటించడం లేదు, మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు అన్న టోన్లో ఆయన చెప్పడం జరిగింది. అంటే మన సాంప్రదాయాలు ఇవేవి పాటించడం లేదు, యువత చెడిపోతుంది, అందులో స్త్రీలు కూడా ఉండడం బాధాకరం అని చెప్పడం జరిగింది. ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే, మొన్న కాక్రోచ్ ఉద్యమంలో ఒక 15-16 సంవత్సరాలు ఒక అమ్మాయి మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడారని అది చూసిన ఆయన కలత చెందాడు, బాధపడ్డాడు. ఉద్యమం తలకు లక్ష్యం ఏంటి అసలు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం, మరి విద్యారంగంలో సంస్కరణ తీసుకురావటం, దీనికోసం కదా ఉద్యమం చేశారు. అలాంటప్పుడు మోడీ గారిని ఎందుకు తిట్టాలి? మోడీ గారి తల్లి గారిని ఎందుకు తిట్టాలి? ఆ అమ్మాయిని అక్కడ ఎవరు కంట్రోల్ చేయలేదా? అయితే అమ్మాయి కూడా ఒక వీడియో చేసింది, మోడీజీ నాకు క్షమించండి అని. చేస్తూ అక్కడ అందరూ తిడుతున్నారు, ఆ ఫ్లోలో నేను తిట్టేశాను, నా వయసు 15 సంవత్సరాలు, చిన్నపిల్లని, నాకేం తెలియదు, నన్ను క్షమించండి అంది. దాన్ని మోడీ గారు ఏంటన్నారంటే, మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనం వాళ్ళ మీద పగ తీర్చుకోకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటివి చేయకూడదు, నేను క్షమిస్తున్నాను. ఆ విద్యార్థులను ఎవరైతే నన్ను తిట్టారో, దుర్భాషలాడారో వాళ్ళని క్షమిస్తున్నాను. వాళ్ళని భయపెట్టడం కాదు, వాళ్ళని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ విధంగా దేశ ఉన్నతిలో లేదా దేశ అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములుగా చేసుకోవాలి. యువతను మనం దూరం చేసుకోకూడదు, వాళ్ళు తెలియకేదో అనేశారు అని చెప్పి చాలా పెద్ద మనసుతో ఆయన అనడం నిజంగా హ్యాట్సప్ టు మోడీ. నిజం చెప్తున్నాను, నాకు బాధ అనిపించింది. అంటే మోడీ గారి తల్లిని తిట్టడం, తల్లి గారిని తిట్టడం, మోడీ గారిని తిట్టడం. ఎందుకంటే మనకు ఎన్ని విభేదాలను ఉండొచ్చు, స్టూడెంట్స్కి ఆ కాక్రోచ్ ఉద్యమ సంస్థకి మోడీకి మధ్య గొడవ ఉండొచ్చు. ఆ గొడవ దేనికి సంబంధించింది? పేపర్ లీక్ గురించి. దాని మీద అంతేనా మనం విమర్శించవచ్చు. కానీ ఒక వ్యక్తి, అది మోడీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎప్పుడు కూడా విధానాల మీద మనం విమర్శించాలి తప్ప, నేను చాలా వీడియోలో ఈ విషయం చెప్పాను, వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి విమర్శించకూడదు. అందులోకి మోడీ గారు అంటే ఈ దేశానికి ప్రధానమంత్రి, ఒక తండ్రి లాంటి తండ్రి స్థానంలో ఉన్నాడు, మన దేశాన్ని అంతా నడుపుతున్నాడు. ఆ మంచా చెడా తర్వాత సంగతి. ఆయన వల్ల మనం మంచి జరిగిందా, దేశానికి చెడు జరిగిందా, అది వేరే డిబేట్. కానీ ఇక్కడ ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు ఆయన. అటువంటి మోడీ గారిని దూషించటం, వాళ్ళ తల్లిగారు, మన మోడీ గారు అంటే మనం పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అనుకో, అదే తప్పే. కానీ వాళ్ళ తల్లిగారు ఏం చేశారు? ఇంకా పెద్ద ఆవిడ, అందులోకి ఆవిడ స్వర్గస్థురాలు అయ్యారు. ఆవిడని తిట్టడం చాలా దారుణం. అయినప్పుడు కూడా మోడీ గారు పెద్ద మనసు చేసుకొని వీళ్ళు క్షమిస్తున్నాను అని చెప్పడం నిజంగా నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మొదటి నుంచో మాట చెప్తున్నాను, అయ్యా నాయకులారా, మీరు కరెక్ట్గా ఉండండి, ప్రజలు కరెక్ట్గా ఉంటారని చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఎందుకంటే మన నాయకులు పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు ఒకరికొకరు. స్త్రీ అనేది కూడా చూడటం లేదు. బండారు సత్యనారాయణ రోజని ఎంత ఘోరంగా అన్నాడు. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా, తెలుగుదేశం మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారి భార్య మరి భువనేశ్వరి గారిని ఎంత దారుణంగా అన్నారు. సో ఇవన్నీ బాధాకరమైన అంశాలే. వాళ్ళకి అనకూడదు, అలా చేయకూడదు. రాజకీయాలే, విమర్శలే. కానీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి తిట్టడం, ఇది చాలా దారుణం. మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మగారిని మరి లోకేష్ గారు తిట్టించారని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, మరి ఇలా చూసుకుంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. అలాగే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే, ఎవరైనా మోడీ గారిని తిడితే, ఇంకా అక్కడ కాంచి తిట్టడం మోడీ గారిని ఎవరైనా విమర్శిస్తే, ఆ విమర్శించినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ బూతులు పెట్టి తిడుతున్నారు. అందుకే మోడీ గారు యువతే కాదండి, మీ నాయకులు కూడా చెడిపోయారు. మరి బాలకృష్ణ మోడీ గారిని అనే మాటలు మర్చిపోగలం? మరి అంతెందుకు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే మోడీ గారిని ఏమన్నారు? పిల్లాన్నే చూసుకోలేనాడు, దేశాన్ని నేను చూసుకుంటాడు అని వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి తిట్టలేదా? మరి ఇంత పెద్ద నాయకులే మరి సాటి నాయకులు తిడుతున్నప్పుడు, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏకంగా ఆయన పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి తిట్టినప్పుడు 15-16 సంవత్సరాల చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? అంటే నేను సమర్థించడం లేదు, అందుకని మొదటే ఖండించాను. కాకపోతే నేనంటుందంటే, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం, పదవిలో ఉండి అసలు ప్రధానమంత్రి అంటే ఏంటి అన్నీ తెలిసిన వ్యక్తే ఏదో గొడవ వచ్చిన కారణంగా, ఏదో రాజకీయ లబ్ధి కోసం ఆ రోజు బీజేపీ నుంచి బయటకు వచ్చి మోడీ గారిని ఎంత దారుణంగా మాట్లాడారు. కాబట్టి మోడీ గారు, ఈ దేశ యువత కాదండి, ముందు నాయకులను సరిచేయండి. యువత ఎవరో అక్కడక్కడ దారి తప్పి ఉండొచ్చు, కాదంటాం లేదు, చెప్తున్నాను కదా. వాట్సాప్లో బూతులు తిడుతుంటాం. ఇప్పుడు మా వీడియో కానీ నచ్చకపోతే మమ్మల్ని కూడా ఘోరంగా, మమ్మల్ని ఏంటి పెద్దోళ్ళని అంటున్నారు, నాలంటుడే మాత్రం. కాబట్టి ఇక్కడ యువతతో పాటు మీ నాయకుల్ని సరైన భాష ఉపయోగించమని చెప్పండి. సంస్కృతి సాంప్రదాయం మనకు పద్ధతి ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి, ఆ పద్ధతులు ముందు నాయకులకు నేర్పించండి. మళ్ళీ చెప్తాను, మొన్న ఉద్యమంలో కొంతమంది రకరకాలుగా మాట్లాడారు.
బూతులు మాట్లాడిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. కానీ అక్కడ ఒక మాస్ సైకాలజీ అక్కడ నడుస్తుంది. అక్కడ కొన్ని వేల మంది జనం ఎవడో ఒకటి ఏదో ఒక నినాదం తీసుకుని దాని అర్థం కూడా తెలియకుండా మిగతా అందరూ కేకలేసేస్తుంటారు. మనం చూస్తుంటాం కదా. ఆ పొజిషన్లో బహుశా చిన్నపిల్లలకి అన్నీ ఉండొచ్చు. అందుకే క్షమాపణలు అడిగింది. మోడీ గారు క్షమించానన్నారు. అయితే అమ్మాయే కాదు, నాయకులు కూడా ఇలాంటి మాట్లాడుతున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పక్షాల్లో ముందు నాయకులు వాళ్ళని సంస్కరించుకోమనండి. ముందు వాళ్ళు మారమనండి. అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అన్ని పార్టీలు కూడా ఇలాంటి బూతులు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కదా. మరి కొడాల నాని లాంటి వాళ్ళు వైసీపీలో చూసుకున్నట్లయితే ఇలా అన్ని పార్టీలు ఉన్నారు. నేనంటుంది టోటల్గా రాజకీయ పార్టీలు నాయకులు ముందు వాళ్ళ భాషని ముందు సరి చేసుకోవాలి, వాళ్ళ భాషను సంస్కరించుకోవాలి, వాళ్ళ బిహేవియర్ని సంస్కరించుకోవాలి. అలా సంస్కరించుకొని వాళ్ళు టీవీల ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళు హుందాగా మాట్లాడితే ప్రజలకు కూడా మనం హుందాగా మాట్లాడుతాని. నాయకులు అక్కడ బూతులు మాట్లాడుతున్నా ఇలాగే వాళ్ళు మాట్లాడాలనుకోండి. చూడండి, ఒక ఇంట్లో మనం బూతులు మాట్లాడుకుంటే చిన్నపిల్లలు ఉందనుకోండి, అప్పుడప్పుడు మాటలు నేర్చుకుంటే చిన్నపిల్ల కూడా బూతులు నేర్చేసుకుంటుంది. దాని అర్థం ఆవిడకి తెలియదు, చిన్నపిల్లకి తెలియదు. తల్లిదండ్రులు ఏదో తిట్టుకుంటుంటారు, బూతులు తిట్టుకుంటారు అనుకోండి, లేదా పక్కింటి కూడా చాలా తిట్టుకుంటారు అనుకోండి. ఈ పిల్లలకి అది అలవాటు అయిపోద్ది. మన స్లమ్ ఏరియాస్లో ఎక్కువ మనం చూస్తుంటాం. సో మరి అలాగే ఒక నాయకుల్లో తండ్రి లాంటి నాయకులు, మనల్ని పరిపాలిస్తున్న నాయకులు అలాంటి చెత్త లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నప్పుడు మరి యూత్కి మాత్రం ఏమొస్తుంది? మరి మన సంస్కృతి సాంప్రదాయం అదే నేర్పిస్తుంది. మీరు 12 సంవత్సరాల పాటు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీ బీజేపీ కార్యకర్తలు ఎంతమందిని ఎన్ని బూతులు తిట్టారు వాట్సాప్ యూనివర్సిటీలో, అప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సింది. మరి అలాగే టీడీపీ కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అపోజిషన్ శుభ్రం తిడుతున్నారు. అంటే ఎవరైనా విమర్శిస్తే చాలు, చంద్రబాబుని విమర్శించారనుకోండి వెంటనే తెలుగుదేశం తిడుతున్నారు, లేదు జగన్ విమర్శించారనుకోండి వైసీపీ వాళ్ళు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? నాయకుల నుంచి వచ్చింది. అందుకే చెప్తున్నాం. మరి వచ్చి చేను మేస్తే దోడొచ్చి ఒడ్డుని మేస్తుందని అందుకే ఈ సామెత వచ్చింది. మనం కరెక్ట్గా ఉంటే మన దేశ ప్రజలు కరెక్ట్గా ఉంటారా? అలాగే మీరెప్పుడు కూడా అది మాత్రం చెప్పగలను, మీరెప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా ఇలాంటి దుర్భాషలు మాత్రం ఆడలేదు. మీరు ఎప్పుడు గౌరవంగానే మాట్లాడారు. కానీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, లేదంటే ఆ రాష్ట్రాలను మంత్రులు కావచ్చు, లేదా సెకండరీ గ్రేడ్ నాయకులు కావచ్చు, వీళ్ళు మాత్రం దరిద్రమైన భాషలు ఉపయోగిస్తున్నారు. ముందు వాళ్ళని కంట్రోల్ చేయండి మోడీజీ, మీరు పెద్ద కాబట్టి ఆటోమేటిక్ దేశం సెటెడ్ అయిపోద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.